హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 గురించి తెలుసుకుందాం. హౌస్కి మరి కాస్త అడుగులు దగ్గరగా వేయడానికి ఈరోజు కొంతమంది కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. వాళ్ళని మన నవదీప్ గారు అయితే ఈరోజు ముత్యాలు ఆనుముత్యాలను పిలిచేయండి అని నవదీప్ గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ శ్రీముఖి గారు అయితే ఈరోజు నాకు కలలో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్సే వచ్చారు అని చెప్పి శ్రీముఖి గారు కూడా అన్నారు. అట్లాగే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పవన్ వచ్చేసి తణుకు నుండి వచ్చిండు. తిన హాబీస్ ఏంటంటే తను డిమాండ్ పవర్ అండ్ మాంగా, ఇది జాపనీస్ నవల ఒకటి. తనకి ఇది చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. తను మాంగా చదువుతాడంట. తర్వాత జిమ్నాస్టిక్ చేస్తాడంట, ఇంకా డ్యాన్సింగ్ అట్లాంటివి చాలా చేస్తాడంట. చాలా బాగున్నాడు. తనకి 3 జడ్జెస్ స్క్రీన్ ఇచ్చిండు. వెరీ టాలెంటెడ్ పర్సన్. నాకు కూడా హౌస్లో ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుందేమో అని నాకు కూడా అనిపించింది. తను సెలెక్ట్ అయ్యిండు. మనం టాప్ 15లో తనని చూస్తాము. తన గురించి మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి శ్రీజ. తను విజయవాడ నుండి వచ్చింది. తన వాయిస్ మాత్రం నిజంగా చెప్తున్నా అసలు ఘోరంగా ఇరిటేషన్ వస్తుంది. జడ్జెస్ కూడా అదే అనిపించిందంట. తనకు ఒక నవదీప్ మాత్రమే గ్రీన్ ఇచ్చిండు, మిగతా 2 జడ్జెస్ రెడ్ ఇచ్చిండ్రు. అంటే తను కూడా ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్లో ఉంటుంది. తన గురించి కూడా మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత మనం ఆ ప్రోగ్రామ్కి ఒక గెస్ట్ వచ్చిండు. తను యాక్టర్ తేజ. మిరాయి మూవీ మీరు కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేను కూడా చూసిన, మీరు కూడా ఒకసారి చూడండి. తేజ వచ్చిండు. తను కూడా కాసేపు ప్రోగ్రాంలో ఉన్నాడు. తను కూర్చున్న తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ఊర్మిళ చౌహాన్. తను హైదరాబాద్. తను ఫెమినా మిస్ తెలంగాణ ర్యాంప్ వాక్ చేసింది. తను కూడా చాలా బాగుంది. తనకి ఒక నవదీప్ గారు మాత్రమే గ్రీన్ ఇచ్చిళ్ళు, మిగతా 2 జడ్జెస్ రెడ్ కలర్ ఇచ్చారు. అంటే తను కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకొక పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ అయితే మనకు ఒక కంటెస్టెంట్ వచ్చిండు. తను శాస్త్రి, కొద్దిగా ఏజ్డ్ పర్సన్. తను ఏంటంటే డ్రాగ్ అనేది ఒకటి చెప్పిండు. ఆ డ్రాగ్ అంటే ఏంటంటే జెండర్ను ఎలా ట్విస్ట్ చేయగలము అని తను షోస్ ద్వారా చెప్తాడంట. అంటే జెండర్ని ఇప్పుడు తను యాక్చువల్గా మెన్ కానీ ఫీమేల్ గెటప్ వేసుకొని ఫీమేల్ ఓరియంటేషన్లో ఫీమేల్ వాయిస్ తోటి కొన్ని యాక్టివిటీస్ గేమ్ షో లాగా చేస్తాడంట. కానీ తను మాత్రం రిజెక్ట్ చేసిళ్ళు. 3 జడ్జెస్ రిజెక్ట్ చేసిళ్ళు. తను ఎలిమినేట్ అయిపోయిండు. నెక్స్ట్ ప్రోగ్రాంలో మనకు కనిపించడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి నరసింహ. తను ఒక రైట్ సాంగ్ పాడిండు. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే మా నాన్న కూడా రైట్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. తను మాత్రం ఓన్లీ తను సెలెక్ట్ అవ్వలేదు. తనకు 3 రెడ్ ఫ్లాగే ఇచ్చేసిళ్ళు. తను ఎలిమినేట్ అయిపోయాడు. కానీ సాంగ్ మాత్రం సూపర్ పాడిండు, ఎక్సలెంట్. నెక్స్ట్ నాగప్రశాంత్ వచ్చిండు. తను అడ్వకేట్ అంట. వాళ్ళ మమ్మీ అడ్వకేట్ అంట. తను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడంట. తను కామెడీ చేస్తాడంట. కామెడీ స్కిల్స్ బాగున్నాయంట తనలో. కొంచెం స్టేజ్ పైన కూడా కొంచెం కామెడీ చేసిండు. తను కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. నవదీప్ ఒక్కరు గ్రీన్ ఇచ్చిళ్ళు, మిగతా 2 జడ్జెస్ రెడ్ కలర్ ఇచ్చిళ్ళు. కానీ తను షోలో ఉంటాడు. మనం నెక్స్ట్ తన గురించి మాట్లాడుకుందాం. మనం నెక్స్ట్ మాట్లాడుకునే కంటెస్టెంట్ అయితే నాకు అసలు వెరీ 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 ఇన్స్పిరేషన్. అసలు 19 ఇయర్స్లో నేనైతే అప్పుడు ఏదో చదువుతానమా పాస్ అవుతానమా అంతే అదే ఉండే నాకు. కానీ తను మాత్రం 19 ఇయర్స్కే ఇప్పుడు ఒక యాంకర్గా చేస్తున్నంత స్టేజ్ మీద కొంచెం కూడా ఫియర్ లేకుండా తను చాలా బాగా యాక్ట్ చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. తను మస్తు అనిపించింది నాకు. జస్ట్ 19 ఇయర్స్ అమ్మాయి అంతే. తను సెలెక్ట్ అయింది. తనకి 3 జడ్జెస్ గ్రీన్ ఇచ్చిళ్ళు. అంటే తను బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. టాప్ 15లో ఉన్నది, ఖచ్చితంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక కంటెస్టెంట్ వచ్చిండు. తన పేరు రవి. తను ఏంటంటే ఆడవాళ్ళు ఏంటి ఓన్లీ డెలివరీ పెయిన్స్ మాత్రమే భరించుతారు, మగవాళ్ళు ఇంకా అంతకు ఎక్కువ పెయిన్స్ ఉంటాయి వాళ్ళకి, అమ్మ నాన్న ఎవరైనా చనిపోయినప్పుడు అని అంటే కొంచెం బాగా మాట్లాడలేదు. తనని 3 జడ్జెస్ రిజెక్ట్ చేసిళ్ళు. తను వెళ్ళిపోయింది. తర్వాత శ్రీజ అని ఒక అమ్మాయి వచ్చింది. తను రాజమండ్రి నుండి వచ్చింది. తనకు అభిజిత్ గారు ఒక్కరు మాత్రమే గ్రీన్ ఇచ్చిళ్ళు, మిగతా 2 జడ్జెస్ రెడ్ ఇచ్చిళ్ళు. తను నెక్స్ట్ ప్రోగ్రాంలో తను ఉంటుంది. తను సింగింగ్ కూడా ఒక పాట పాడింది, చాలా బాగా పాడింది. తను కూడా చాలా బాగుంది. తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చిళ్ళు. వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ అనేది ఒక కళ కదా. ఆ కళ నెరవేర్చడం కోసం చాలామందికి ఆపర్చునిటీ ఇచ్చిళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు స్టేజ్ మీద అది నిరూపించుకోలేకపోయారు. చాలామంది ఒక 7 to 8 మెంబర్స్ వరకు రిజెక్ట్ అయ్యిండు.
వాళ్ళని అంటే మామూలుగా ఒక 3 సెకండ్స్ 2 సెకండ్స్ వరకు వాళ్ళ నేమ్ కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళ ప్రోమోలు ఇచ్చి వాళ్ళు చెప్పిన ఆన్సర్లను కొన్ని ఎడిట్ చేసి వాళ్ళు కరెక్ట్ ప్రాపర్గా కూడా ఆన్సర్ చేయలేదు. అందుకని జడ్జెస్ వాళ్ళని రిజెక్ట్ చేసిండ్రు. నెక్స్ట్ ఎవరు వచ్చిందంటే మనీష్ మర్యాద. తను ఏంటంటే తను రాగానే అభిజిత్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే మీ మీ ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు ఎంటర్‌ప్రెన్యూర్ 30x30 లిస్ట్ అని అభిజిత్ అన్నారు. అంటే అది నాకు ఏంటో తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. తను అన్మ్యారీడ్ అంట. తను అన్మ్యారీడ్. ఒక అభిజిత్ ఒక్కరే గ్రీన్ ఇచ్చిళ్ళు. అంటే తన గురించి ఇంకా తెలుసుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి మిగతా ఇద్దరు రెడీ ఇచ్చేసారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే కల్కి వచ్చింది. తను నల్గొండ నుండి వచ్చింది. తను వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్, వెరీ హెల్దీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్, హెల్దీగా ఉంది, చాలా ఫిట్గా ఉంది. స్టేజ్ మీద చాలా ఫిట్గా అనిపించింది నాకు. తను ఒక స్టోరీ కూడా చెప్పింది. వాళ్ళ నాన్నకి 3 మెంబర్స్ ఆడపిల్లలేనంట. వాళ్ళ నాన్నకి ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండదట, కానీ దేవుడు ఆడపిల్లలనే వాళ్ళ నాన్నకి ఇచ్చిందంట. వాళ్ళ మమ్మీ మాత్రం ఫుల్ సపోర్ట్ అట. వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు చాలా బాగా చూసుకుంటాడట ఆమెని. బిగ్ బాస్కి వచ్చే ముందు వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకొని వచ్చిందంట. తను కూడా సెలెక్ట్ అయింది. తనకు ఒక 2 గ్రీన్లు వచ్చినాయి, ఒకటే రెడ్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే ఈరోజు జరిగిన ప్రోగ్రామ్, ఈరోజు అంటే 23వ తారీఖు 8వ నెల 2025 నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జడ్జెస్గా నవదీప్ అండ్ అభిజిత్, బిందుమాదేవి గారు సూపర్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. నేనే కనుక ఒక కంటెస్టెంట్గా నేను బిగ్ బాస్ చూసినప్పుడు ఈ కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ వేస్తే బాగుండు, నేనైతే ఈ క్వశ్చన్ ఎద్దును అని అనుకుంటా కదా, అట్లాంటి క్వశ్చన్స్ జడ్జెస్ కూడా ఇచ్చిళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది. జడ్జెస్ అయితే వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.